మాల్దీవ్స్ మనతో గొడవ పెట్టుకున్న తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ లక్షద్వీప్ ని డెవలప్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ ప్రాసెస్ లో మన ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇజ్రాయెల్ ఇంకా మనలో ప్రతి ఒక్కరు ఇష్టపడే రతన్ టాటా గారు లక్షద్వీప్ ని డెవలప్ చేసే బాధ్యతని తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిసి లక్షద్వీప్ ని ఎలా డెవలప్ చేయబోతున్నారు. అయితే లక్షద్వీప్ అన్నవి ఐలాండ్స్ అని మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. చుట్టుపక్కల సముద్రపు ఉప్పు నీరు ఉండడం వల్ల అక్కడ తాగే నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మన ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇజ్రాయెల్ డీసాలినేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతుంది. దీంతో ఆ సముద్రపు నీటి నుంచి సాల్ట్స్ ఇంకా ఇంప్యూరిటీస్ ని బయటికి తీసి ఆ వాటర్ ని తాగే నీటిలా మారుస్తారు. ఇంకా మన రతన్ టాటా గారిని చూసుకుంటే ఆయన మాల్దీవ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే బాధ్యతను తీసుకున్నారు. అందులో భాగంగానే టాటా గ్రూప్స్ తాజ్ సుహేలీలో 110 రూమ్లు ఉన్న హోటల్ ని కట్టబోతున్నారు. అందులో 60 బీచ్ వ్యూ ఇంకా 50 వాటర్ పైన. ఇంకా రెండో హోటల్లో కూడా 110 రూమ్స్ ఉంటాయి. దాంట్లో 75 బీచ్ వ్యూ ఇంకా 35 వాటర్ పైన ఉంటాయి. ఇజ్రాయెల్ ఇంకా రతన్ టాటా గారు కలిసి చేయబోయే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక లక్షద్వీప్ మాల్దీవ్స్ ని